ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి మిత్రమా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా. ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండడం, ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం, మీ మీద మీకు సాధించగలనన్న విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేవి కూడా మనతో రావు కదా. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది.